ఇదైతే నా సీమంతం షాట్ అనమాట. సో, మా ఆయన ఒక 2 డేస్ అవుతుంది అప్పుడే వచ్చారు ఎన్ఎస్‌జీ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని. సో, మా ఆయన అలా గంధం రాస్తూ, బొట్టు పెడుతూ, పువ్వులు పెడుతూ చాలా ఆనందం అనిపించిందనమాట. సో, ఎంతైనా వాళ్ళకి అలవాటు ఉండదుగా, అలవాటు లేని పనులు చేస్తుంటే ఏదో కొత్తగా దట్టు నా కోసం చేస్తుంటే చాలా ఆనందం అనిపించింది. బేసిక్‌గా సీమంతం అనేది అందుకే చేస్తారు కదా! తల్లి లోపలున్న పిల్లలు బేబీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. దట్టు అందరూ బ్లెస్సింగ్స్ ఇస్తారుగా ఇద్దరు బాగుండాలని. సో, నాకైతే చాలా జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది మా ఆయన చేతుల మీద జరగడం. సో, ఇక్కడ చూస్తున్నారుగా రాక్షసి, ఈ రాక్షసి తెలిసిందేగా చెల్లి. సో, వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. నా కోసం తెలిసిన వాళ్ళందరికీ బేసిక్‌గా తెలిసే ఉంటుంది. ఎందుకంటే నా ప్రతి ఈవెంట్‌లోని వర్షం అనేది తోడుగా ఉంటుంది. మ్యారేజ్ గాని, ఏ అకేషన్ అన్నా నాకు తెలిసినంత వరకు నా అకేషన్స్‌లో వర్షం పడుతుంటుంది. అలాగే సీమంతం రోజు కూడా బాగా వర్షం పడింది. బట్ ఏ డిస్టర్బెన్స్ లేకుండా అంత హ్యాపీగా అయిపోయింది. సో, వర్షం పడడం కూడా ఒక రకంగా బ్లెస్సింగ్సేనండి. వరుణ దేవుడు వర్షంతో బ్లెస్సింగ్స్ ఇచ్చారనుకోవడమే. సో, వీడైతే మా అన్నగాడు. లాస్ట్‌కి మా అత్తయ్య వాళ్ళందరూ కూడా హారతి ఇచ్చారు. ఆ ఫోటోలో కనిపించే బ్లూ డ్రెస్ అమ్మాయి మా చిట్టి మరదలనమాట. నా కోసం సాంగ్ ప్రిపేర్ అయ్యి మరీ పాడింది. చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా! మన కోసం ఎవరైనా ఎఫర్ట్స్ పెడితే.